ఈరోజు నుంచి ఊర్లలో కూడా ఓటర్ లిస్ట్ అనే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది 25th రోజు నుంచి. మరి ఈ బిఎల్ఓస్ ఎవరైతే బూతులకు ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు చాలా కీలకం. మన పార్టీకి కానీ మన లీడర్లకు కానీ మన ఊరికి సంబంధించిన నాయకత్వాన్ని కూడా మన మండలికి సంబంధించిన నాయకత్వాన్ని కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరెవరివి డబల్ ఓట్లు ఉన్నాయి అనేది కరెక్ట్గా తెలిసేది మనం పెట్టినటువంటి మన బూత్ ఇన్ఛార్జ్ తెలుస్తుంది. కాబట్టి బూత్లో ఎక్కడ అవకతవకలు జరగకుండా దయచేసి ఇప్పుడైతే ఎవరైతే మనం కేటాయించినామో వాళ్ళు ప్రతి విలేజ్లో ప్రతి బూత్లో ఓటర్లని దగ్గరుండి ఈ ప్రక్రియల మన ఓటు ఇబ్బంది కాకుండా మన ఓటు ఉండాలి. ముఖ్యంగా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో ఇంపార్టెంట్గా ఊర్లో ఉంటారో వాళ్ళ ఓటు తీయడానికే చాలా ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మనం దగ్గరుండి మన వార్డులకు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ తీసుకొని మరి మనకు 2002 ఓటర్ లిస్ట్ తీసుకుంటున్నారు. దాన్ని బట్టి రేపు ఓట్లు ఎవరు ఉంటాయి ఎవరు తీసేస్తారో దాన్ని బట్టి నిర్ణయం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున అంత ఈజీగా తీసుకోవద్దు. దీన్ని చాలా ఇంపార్టెంట్ ఇది ఓటర్ లిస్టు. రేపు పొద్దుగాల అందరికీ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ రేపు జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఇది చాలా కీలకం. కాబట్టి దీనికి అన్నిటికీ బేసు మనం నిర్ణయించినటువంటి ఈ బూత్ ఏజెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి వీళ్ళకు బాధ్యత చిన్న బాధ్యత కాదు, ఇది చాలా పెద్ద బాధ్యత. వాళ్ళకి అప్పచెప్పారు, పార్టీ అప్పచెప్పింది, మరి మన కాన్స్టిట్యూన్సీలో మన మేడం గారు అప్పచెప్పారు. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. మరియు మండల లీడర్లు కూడా విలేజ్ లీడర్లు కూడా ప్రతి విలేజ్ తిరిగి చూసుకుంటూ ఎవరు లోకల్గా ఉన్నారు ఎవరు లోకల్గా లేరు అనేది చూసే బాధ్యత కూడా మండల్ కమిటీ పైన ఉంటుంది. ఇంకోటి ఈ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలంటే ఏం లేదు, జీరో పార్టీ అది. మనం చూస్తూ ఉన్నాము, రాత్రి ఒకటి పొద్దుగాల ఒకటి, ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే మంత్రులు ఒకటి మాట్లాడతారు, మంత్రులు ఒకటి మాట్లాడితే ఎమ్మెల్యేలు ఒకటి మాట్లాడతారు. వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఇక మన ఎమ్మెల్యే గురించి మాట్లాడాలంటే అసలు అవసరమే లేదు ఆయన గురించి మాట్లాడు. కాబట్టి చివరిలా నియోజకవర్గంలో చాలా గట్టిగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మరి మేడం నాయకత్వంలో మనం ఇంకా గట్టిగా చేసి మన మేడం నాయకత్వాన్ని బలపరుస్తూ కేటీఆర్ గారి నాయకత్వాన్ని కూడా బలపరచవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఏవైతే మనం కార్యక్రమం మీద ఎస్ఆర్ కార్యక్రమం మీద అయితే ఎవరు కేటీఆర్ గారు అవగాహన చేస్తున్నారో దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. పెద్ద లీడర్లు కాబట్టి వాళ్ళు ఇంత ఊరూరు తిరిగి మండల్ తిరిగి కాన్స్టిట్యూన్సీ తిరిగి ఇంత ఇబ్బంది పడుతున్నారంటే మనం ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. దీనిపైనుంచి ఎంత ప్రెషర్ ఉంది. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ కలిసి ఏమైనా చేయగలుగుతాయి. వాళ్ళ టార్గెట్ ఒకటే బీఆర్ఎస్ పార్టీ. మీరు చూడండి, ఈరోజు కాంగ్రెస్ విమర్శిస్తే కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తుంది. ఇంకోటి బీజేపీ విమర్శిస్తే కూడా మన బీఆర్ఎస్ పార్టీనే విమర్శిస్తుంది. మనం చూసినాం, మనం ఇక్కడ హైదరాబాద్లో కిషన్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి చాలా చాలా పెద్ద మాటలు మాట్లాడిండు. మళ్ళీ ఢిల్లీకి పోయేసరికి ఒకరినొకరు బోకెలించుకొని ఒకరొకరు కౌగిలించుకుంటున్నారు. కాబట్టి గల్లీలా కొట్లాడతారు, ఢిల్లీలో పోయి ఒకటవుతారు. కాబట్టి అన్ని పార్టీలకు మనమే టార్గెట్, బీఆర్ఎస్ పార్టీ టార్గెట్, మన కార్యకర్తలే టార్గెట్. కాబట్టి మీరు గట్టిగా ఉండి ఈ సర్ ప్రక్రియ అనేది అయితే ఓటర్ లిస్టులు కరెక్ట్గా చూసి మనం సక్సెస్ అయినట్టయితే రేపు జరగబోయే ఏ ఓటు అయినా కూడా ఏ ఎలక్షన్ అయినా కూడా మనం కొట్టగలుగుతాం ఎలక్షన్స్. కాబట్టి దయచేసి మీకు ఇక్కడ వచ్చిన వాళ్ళతో అందరు రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ సీరియస్గా తీసుకోవాలి. వీళ్ళు మనకు బూత్ ఇన్ఛార్జీలే కాకుండా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకొని ఈ ప్రక్రియ ముగిసే వరకు మనం అండదండలతో ఉండి మరీ ఏమైనా ఇబ్బంది పెట్టినట్టయితే మన పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి మన మేడం గారికి చెప్పి అమ్మ మాకు ఇక్కడ ఇబ్బంది ఉందమ్మా ఈ ఓట్లు మాకు తీసేసారని చెప్పేసి వాళ్ళ దృష్టికి తీసుకోకపోతే మరి వాళ్ళకి మన కోర్టు కూడా మనకు అవకాశం ఇస్తుంది. కాబట్టి దయచేసి అందరం కలిసికట్టుగా ఉండి ఈ సర్ ప్రక్రియ దాన్ని మనం దగ్గరుండి చూసుకుంటే అయితే మనం సక్సెస్ అవుతాం, మన ఓట్లు పోకుండా. ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ అయితే విలేజ్లో ఎవరైతే మనం గట్టిగా మాట్లాడతాం వాళ్ళ ఓట్లు తీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడో అక్కడ మన ఓటు ఉండాలి కదా. మనం రేపు ఎలక్షన్లో కొట్టాడాలి, మనం ఒకరికి ఓటు వేయాలంటే మన ఓటు ఖచ్చితంగా ఫస్ట్ మన ఓటు మనం చూసుకొని మిగతా వాళ్ళందరూ ఓట్లు చూడాలి. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ సర్ ప్రక్రియని విజయవంతం చేయాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ.